హలో హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి. నా పేరు జగన్, నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను. వెల్కమ్ టు జగన్ కార్ బజార్. మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై బోడుప్పల్లో ఉంటుంది. గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని కరెక్ట్గా టైప్ చేస్తే డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది. కాకతీయ కాలనీ చెంగిచెర్ల సికింద్రాబాద్ అని వస్తుంది. కరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది అన్న. ఎవరిని అడగాల్సిన పనే లేదు, కన్ఫ్యూజ్ కావాల్సిన పనే లేదు. ఒకవేళ స్పెల్లింగ్ మిస్టేక్ ఏమైనా ఉంటే మన యూట్యూబ్లో జగన్ కార్ బజార్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఆ నెంబరు పేరు ఉంటుంది, ఆ పేరు కొట్టేస్తే సరిపోతుంది, డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఈరోజు మీ ముందుకి మారుతి సుజుకి కంపెనీ యొక్క సెలీరియో డీజిల్ వీడిఐ వేరియంట్ వచ్చేసి వీడిఐ డీజిల్ వెహికల్. మనకు మైలేజ్ వచ్చేసి చాలా ఎక్కువ వస్తుంది, 25 నుంచి 30 ఆ మధ్యలో వస్తుంది మైలేజ్. సింగిల్ ఓనర్, 90,000 కిలోమీటర్ తిరిగింది. ఇన్సూరెన్స్ ఒకటి మాత్రం లేదు. ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళు కంపల్సరీ ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. ఇక ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2016 10వ నెల మ్యానుఫ్యాక్చరింగ్, 2017 1వ నెల రిజిస్ట్రేషన్ అయింది. అంటే 2032 1వ నెల వరకు జీవితకాలం ఉంటుంది. ఇక మిగతా వివరాలు ఏమైనా చిన్న చిన్న మైనస్లు ఏమైనా ఉంటే మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వెహికల్ యొక్క మనం ఫ్రంట్ సైడ్ లుకింగ్ చూస్తున్నాం చూడండి. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ చాలా నీట్గా ఉంది. ఇప్పుడు వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ మనం చూసేది. బంపర్ అయితే పెయింట్ అయింది. సిటీలో బంపర్లు కామన్ పెయింట్ అవుతూనే ఉంటాయి, గీతలు పడుతూనే ఉంటాయి హైదరాబాద్ సిటీలో. వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ. ఒకవేళ మీకు ఎవరైనా ఫోటోలు కావాలంటే ఇట్లనే ఉంటుంది, స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఫోటోలు పంపించాలంటే కొంచెం ఇబ్బంది ఉందన్న, ఫోటోలు అయితే తీయలేము. ఇట్లా వీడియో ప్లే అవుతున్నప్పుడే మీరే చూసుకోండి. ఇంకా వెహికల్ యొక్క ముందర టైర్ వచ్చేసి చూడండి. ఈ టైర్ అయితే మంచిగానే ఉంది, గ్రిప్పు ఒక 70% ఉంది. ఈ టైర్ కూడా అంతే. వెహికల్ యొక్క ఫ్రంట్ అద్దం షోరూమ్ నుంచి వచ్చిందే ఉంది, మారలేదు. వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ అద్దం ఒరిజినల్లో ఉంది, ఇది ఒరిజినల్లో ఉంది, ఇది ఒరిజినల్లో ఉంది, ఇది కూడా ఒరిజినల్లో ఉంది. షోరూమ్ నుంచి వచ్చిందే ఉన్నాయి అన్ని అద్దాలు అయితే. ఇక వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ. డీజిల్ వెహికల్. ఇంటీరియర్ చూడండి, ఇంటీరియర్ మొత్తం చాలా నీట్గా ఉంది. ఒక డ్రైవర్ సైడ్ ఒకటే అక్కడ చినిగింది. ఈ డోర్ కూడా ఒరిజినల్ షోరూమ్దే ఉంది. బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూడండి, నీట్గా ఉంది. బ్యాక్ సైడ్ ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది. 4 పవర్ విండోస్ వస్తాయి. ఇదంతా ఒరిజినల్ పెయింట్ మీదనే ఉంది. బంపర్ ఒకటే పెయింట్ అయింది. ఇక వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ. వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ చూడండి. మారుతి సుజుకి సెలీరియో వీడిఐ. డిక్కీ కూడా చూడండి ఒరిజినల్ ఉంది. చూడండి ఎంత నీట్గా ఉందో, చాలా నీట్గా ఉంది. చూడండి, చిన్న రస్ట్ కూడా లేదు ఎక్కడ. చూడండి అంత నీట్గా మెయింటైన్ చేశారు. టూల్ కిట్ మొత్తం ఉంది, జాకీ, వీల్ పాన్ అన్నీ ఉన్నాయి. ఈ టైర్ కూడా ఒక 30-40% ఉంది. స్టెప్ని నీట్గా ఉంది వెహికల్ మాత్రం. టైల్ ల్యాంప్ ఒకటి చిన్న బ్రేక్ అయింది చూడండి. ఇంకా వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ ఇప్పుడు మనం చూసేది చూడండి. వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ నీట్గా మెయింటైన్ చేశారు. వెహికల్ అయితే చాలా నీట్గా ఉంది, ఎక్కడ ఎలాంటి డెంట్లు అనే ఏం లేవు. ఈ డోర్ కూడా ఒరిజినల్గా ఉంది, ఈ అద్దం కూడా ఒరిజినలే, అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. ఇది కూడా ఒరిజినల్గా ఉంది. 4 పవర్ విండోస్, సెంటర్ లాక్. రీడింగ్ కూడా చూడండి, 90,000 కిలోమీటర్లు. యావరేజ్ చూడండి, యావరేజ్ అంటే కిలోమీటర్కి 28.6 ఇస్తుంది, 28 ఇస్తుంది మైలేజ్. సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. గేర్ ముట్టి ఒకటి కొంచెం వేసుకోవాలి, ఇది కొంచెం గేర్ ముట్టి పోయింది. ఇది ఒక 300 ఉంటుంది అంతే. ఓకే, వెంటనే స్టార్ట్ అయిపోయింది, ఎలాంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. ఏసీ కూడా మనం ఆన్ చేయడం జరిగింది. ఏసీ అయితే చిల్డ్
చాలా చల్లగా వస్తుంది ఏసీ అయితే. బ్యాక్ సైడ్ టైర్లు చూడండి, ఇవి కూడా ఒక 60% ఉన్నాయి, 60% అట్లా ఉన్నాయి బ్యాక్ సైడ్ టైర్లు. వెహికల్ యొక్క ఇంజన్ బీటింగ్ కూడా చూడండి, ఇంజన్ బీటింగ్ కూడా బాగుంది. ఈ డీజిల్ ఇంజన్ అంతే ఉంటుంది బీటింగు, ఎందుకంటే 3 సిలిండర్ ఇంజన్ ఇది. అప్రాన్స్ కూడా చూడండి ఎక్కడ డిస్టర్బ్ కాలేదు, అన్నీ ఒరిజినలే ఉన్నాయి. బ్యాటరీ కూడా బాగానే ఉంది. బ్యానెట్ కూడా ఒరిజినల్ షోరూమ్ సెల్ వచ్చిందే ఉంది. ఎక్సిలేటరీ పెంచు, ఎలాంటి ఆయిల్ ఇట్లా స్మోక్ రావడం కానీ ఆయిల్ కొట్టడం కానీ అయితే లేదు. చాలు చాలు చాలు. అన్న వీడియో మొత్తం రివ్యూ చేశారు కదా. వెహికల్ అయితే ఒరిజినల్ ఉందని ఎక్కడ ఎలాంటి ఏ పార్ట్ మారలే. అద్దం ఈవెన్ ఫ్రంట్ అద్దం కూడా, డోర్లు కానీ బ్యానెట్ కానీ డిక్కీ కానీ ఏది మారలే. ఒక బంపర్లు ఒకటే పెయింట్ అయినాయి అంతే, కామన్ అయితేనే ఉంటుంది సిటీలో. ఇంజన్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. మైలేజ్ కూడా చూపించాను కదా ఫ్రెండ్స్, 28.6 ఇస్తుంది, ఈజీగా ఇస్తుంది. ఎందుకంటే డీజిల్ కాబట్టి 3 సిలిండర్ ఇంజన్ కాబట్టి ఖచ్చితంగా మైలేజ్ ఎక్కువ ఇస్తుంది. ఇక వెహికల్ యొక్క ధర వచ్చేసి కస్టమర్ అయితే 3,50,000గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది ఫిక్స్డ్ అమౌంట్ ఏం కాదు, ఇంకా బార్గెనింగ్ ఉంటుంది. మీకు ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 9948588921. మీరు కూడా ఎవరైనా కారు అమ్మాలనుకుంటే ఇదే నెంబర్కి మీ కారు యొక్క ఫోటోలు పంపించండి. నేనే ఫ్రీ టైం ఉన్నప్పుడు చేస్తాను. ఒక్కోసారి ఇట్లా వీడియో చేస్తున్నప్పుడు కాల్ ఎత్తకపోవచ్చు, మీ మిస్ కాల్ నాకు పడుతుంది, మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, చిన్న లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి కార్లు తీసుకురావడానికి నా వంతు నా ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.